పూర్తి క్రమశిక్షణ ఖచ్చితమైన సమయపాలనతో 2 రోజుల పాటు టీడీపీ మహానాడు సాగనుంది. మినిట్ టు మినిట్ అంతా పక్కాగా నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. తెలుగుదేశం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు ఈ నెల 27, 28వ తేదీల్లో మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్ లో హైబ్రిడ్ విధానంలో జరగనుంది. బుధవారం ఉదయం 9 గంటలకు జాతీయ అధ్యక్షుడి జెండా ఆవిష్కరణ, జ్యోతి ప్రజ్వలన, ఎన్టీఆర్ నివాళులు, మా తెలుగు తల్లి గీతాలాపనతో మహానాడు ప్రారంభమవుతుంది. ఉదయం 10 గంటల 10 నిమిషాలకు పల్లా శ్రీనివాసరావు స్వాగత ప్రసంగం, అనంతరం పార్టీ నివేదికలు, జనఖర్చుల సమర్పణ ఉంటాయి. ఉదయం 10 గంటల 40 నిమిషాల నుంచి 11 గంటల 25 నిమిషాల వరకు చంద్రబాబు నాయుడు ప్రారంభోపన్యాసం చేస్తారు. టీ విరామం తర్వాత 11 గంటల 45 నిమిషాలకు నారా లోకేష్ ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుండి స్త్రీశక్తి తీర్మానం, 2 గంటల నుండి కార్యకర్త అధినేత అంశంతో పాటు తెలంగాణ, అండమాన్లో పార్టీ విస్తరణపై చర్చిస్తారు. 3 గంటల 15 నిమిషాలకు యువగలం, సాయంత్రం 4 గంటలకు పేదల సేవలో సంక్షేమ పథకాలు, తెలంగాణ విద్య, వైద్య రంగాల విధ్వంసంపై తీర్మానాలు చేస్తారు. సాయంత్రం 5 గంటల 25 నిమిషాలకు జెన్జీ యువత, ట్రాన్స్జెండర్ కార్యకర్త ప్రసంగంతో మొదటి రోజు ముగుస్తుంది. రెండో రోజు గురువారం ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఉదయం 9 గంటలకు ఎన్టీఆర్ కి పుష్పాభిషేకం, నివాళి తీర్మానం ఉంటాయి. 10 గంటల 30 నిమిషాలకు తెలుగు జాతి విశ్వఖ్యాతి, 11 గంటలకు టీడీపీ 44 ఏళ్ల ప్రస్థానంపై తీర్మానం చేస్తారు. 11 గంటల 45 నిమిషాల నుంచి అన్నదాతకు అండగా అంశంపై, తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులు, ధరణి, భూభారతి సమస్యలపై చర్చిస్తారు. 12 గంటల 35 నిమిషాల నుండి ఏపీ శాంతి భద్రతలు, నా దేశం నా బాధ్యత తీర్మానాలు ఉంటాయి. గురువారం మధ్యాహ్నం 2 గంటల నుండి రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర సాయం, మౌలిక రంగాలు, విధ్వంసం నుండి వికాసం వైపు తీర్మానాలు చేస్తారు. 3 గంటల 10 నిమిషాలకు ఆర్థిక పునర్నిర్మాణం, సంపద సృష్టిపై చర్చించి ఆమోదిస్తారు. మధ్యాహ్నం 3 గంటల 55 నిమిషాలకు అత్యంత కీలకమైన భవిష్యత్తుకు పునాది రాజకీయ తీర్మానంపై చర్చ ఉంటుంది. సాయంత్రం 4 గంటల 35 నిమిషాల నుండి 5 గంటల 15 నిమిషాల వరకు చంద్రబాబు ముగింపు ప్రసంగంతో ఈ ఏడాది మహానాడు ముగియనుంది. మొత్తంగా ఈ మహానాడులో 20 తీర్మానాలకు సంబంధించి 65 మంది వక్తలు మాట్లాడనున్నారు.